మహారాష్ట్రలోని పుణేలో దారుణం జరిగింది. కారులోంచి బయటికి లాగి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు కొందరు దుర్మార్గులు. తుపాకీతో బెదిరించి అక్కడ ఉన్నటువంటి మహిళల నుంచి బంగారాన్ని కూడా దోపిడీ చేశారు. మహారాష్ట్రలోని బిగ్వాన్ హైవేపై సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. జున్నార్ తహసీల్ గ్రామానికి చెందిన బాధితులు వీరందరూ కూడా కలిసి మహారాష్ట్రలోని పండర్పూర్ గ్రామానికి ఒక యాత్రగా వెళ్దామని చెప్పి వీరందరూ కూడా బయలుదేరారు. అయితే వేర్వేరు కుటుంబాలకు చెందినటువంటి ఈ బాధితులు అందరూ కూడా కలిసి ఒక టెంపో లాంటి దాంట్లో బయలుదేరారు. అందులో మొత్తం 7 ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రయాణికులు, డ్రైవర్తో పాటు ఓవరాల్గా 8 మంది. 70 ఏళ్ల డ్రైవర్ ఎప్పుడైతే టీ స్టాల్ దగ్గర ఆపి అతను టీ తాగుదామని దిగాడో, కాస్తంత దూరం వెళ్ళాడు. అప్పుడు ఈ దుండగులు గమనించి అక్కడ బంగారం తదితర విలువైన వస్తువులన్నీ కూడా దోచుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. షోలాపూర్లోని పండర్పూర్ దేవాలయానికి వెళ్తున్నట్టుగా వీళ్ళందరూ కూడా మనకి సమాచారం ఉంది. ఇక్కడ చూస్తున్న విజువల్స్ ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్. మనం ఇక్కడ చూస్తున్నట్టుగా బిగ్వాన్ హైవే ఇది. దానిపై సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. షోలాపూర్లోని పండర్పూర్ దేవాలయానికి ఒక యాత్రగా వెళ్దామని చెప్పి 2-3 కుటుంబాలు కలిసి మొత్తం 7 సభ్యులు, అందులో 17 ఏళ్ల 2 బాలురు, అలాగే 17 ఏళ్ల 2 యువకులు, 17 ఏళ్ల 2 యువకులు, 17 ఏళ్ల ఒక యువతి, అలాగే 5 మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.